స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. కన్నుచూపు మేరలో చుట్టూ పచ్చని పొలాలు, ఎత్తైన కొండలు, ఆహ్లాదకరమైన వాతావరణం, మనిషి 100 ఏళ్ళు జీవించేందుకు అవసరమైనటువంటి పర్యావరణం. ఇటువంటి ప్రదేశంలో 3,300 కోట్ల రూపాయలతో 3,200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే క్రిటికల్ థర్మల్ పవర్ ప్రాజెక్టుకు ఆమదాలవలస నియోజకవర్గం సరుబుజ్జల మండలం సమీపంలో వెన్నెలవలస వేదిక కానుంది. ఈ విషయం తెలిసినప్పటి నుంచి ఈ పరిసర ప్రాంతంలో అడవి తల్లి ఒడిలో జీవించే ఆదివాసీలతో పాటు మైదాన్ ప్రాంతంలో సేద్యం చేసే రైతులు కూడా ఉవ్వెత్తున ఉద్యమాలు చేపడుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఒక్క అడుగు కూడా వెనకేయకుండా కేంద్ర ప్రభుత్వం సౌజన్యంతో ఒడిశాలోని తాల్చేర్, ఆంధ్రప్రదేశ్లోని సరుబుజ్జల మండలం వెన్నెలవలస వద్ద ఈ 2 థర్మల్ ప్రాజెక్టుల నిర్మాణానికి ఈరోజు సర్వేలు నిర్వహించడానికి కూడాను దుందుడుగ్గా వ్యవహరించడంతో ఈరోజు ఈ పరిసర ప్రాంతం ప్రజలందరూ కూడాను ఉద్యమం బాట పట్టారు. మొట్టమొదటిసారిగా పాలకులకి తమ సమస్యను గోడు వెలిపించుకునేందుకు నిర్వహించిన బహిరంగ సభకు మాత్రం పరిసర ప్రాంత గ్రామస్తులందరూ కూడా తండోపతండాలుగా తరలివచ్చారు. వారికి బాసటగా నిలిచేందుకు ప్రగతిశీల సంఘం అధ్యక్షులైనటువంటి లక్ష్మీ మనతో ఉన్నారు. చూస్తే కనుక ఒక ఆహ్లాదకరమైన వాతావరణం, మనిషి 100 ఏళ్ళు జీవించేందుకు అవసరమైనటువంటి వనరులు. ఇటువంటి ప్రదేశంలో జిల్లాకే తలమానికంగా చెప్పుకునే వెన్నెలవలస నవోదయ పాఠశాల వేలాది మంది విద్యార్థులను ప్రపంచానికి అందజేసినటువంటి ఒక విద్యాలయం. ఇటువంటి పరిణామాలన్నీ కూడాను రేపు ఈ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కనుక చొరవ తీసుకున్నట్టయితే ఈ అడవి తలుపుల్లో జీవించిన బిడ్డల సంగతి ఏంటి, మైదార్ ప్రాంతంలో ఈ పచ్చని పంట పళ్ళు ఏమవుతాయని భావిస్తున్నారు? అందరూ నష్టపోతారు. అంటే ఇప్పుడు మన కరోనా కాలంలో చూసాం, ఆక్సిజన్ సిలిండర్ దొరికిన వాళ్ళే బతికారు, ఆక్సిజన్ లేని వాళ్ళు చనిపోయారు. అదేవిధంగా ఈరోజు ప్రకృతికి ఊపిరితిత్తులు లాంటివి అడవులు, అలాంటి పచ్చటి అడవులు, ఈ అడవులన్నీ కూడా కొండలతో నిండిన కొండలు ఇవన్నీ. ఇట్లాంటి పచ్చని ఈ పర్యావరణాన్ని రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది. ప్రభుత్వం ఈరోజు ప్రపంచ సంబంధించి అనేక ఒడంబికల్లో కర్బన ఉద్గారాలు తగ్గిస్తారని సంతకాలు చేసింది. కానీ ఆ సంతకాలు ఏమి అమలు చేస్తున్నట్లు? అదేవిధంగా ఇప్పుడు గ్రీన్ కవరేజ్ మన 70 ఉంది, 35% పెంచాల్సిన అవసరం ఉంది. మరి ఇట్లా అడవులన్నీ నరుక్కుంటూ ఈరోజు ఈ విధంగా మొత్తం కూడా పచ్చని నెలలన్నీ కూడా ఈరోజు బీడు భూములుగా చేసి యాష్ పాండ్స్గా మార్చేసి ధూళితో నిండిపోతే మనకి ఇక్కడ సంబంధించిన దాంట్లో ఎట్లా అవుతుంది? ఈరోజు పర్యావరణానికి బ్యాలెన్స్ ఎట్లా కుదురుతుంది? మరి గ్రీన్ కవరేజ్ తగ్గిపోయి ఈరోజు వాళ్ళు చెప్తున్నట్లుగా సమతుల్య కర్బన ఉద్గారాలు పెరిగి ఈరోజు మనం చూస్తున్నాము, ఈరోజు ప్రకృతి విధ్వంసాన్ని చూస్తున్నాము. అకాల వర్షాలు మాకైతే ఇదివరకు 3 కాలాలు ఉత్తరాంధ్రలో తెలిసేవి, వర్షాకాలం, చలికాలం, ఎండాకాలం తెలిసే. ఇప్పుడు 3 కాలాలు తెలియట్లేదు. ఉంటే విపరీతమైన ఎండ, లేకపోతే వర్షం. ఆ అకాల వర్షం కూడా ఇప్పుడు క్లౌడ్ బర్స్ట్గా నడుస్తుంది. ఈ క్లౌడ్ బర్స్ట్ అనేది ఎట్లా సాధ్యమైంది? ఇట్లా ఎందుకు ఈరోజు అసమతుల్యత అనేది ఏర్పడింది? దీనికి కారణం పాలకులు కాదా? ఈరోజు ప్రభుత్వం కూడా దాన్ని రక్షించాలి, దాన్ని మొత్తం కూడా కాపాడాలి. కానీ ప్రకృతిని విధ్వంసం చేస్తూ దీని అభివృద్ధి అంటే ఎట్లా సరైన అభివృద్ధి? కాబట్టి ఇది అభివృద్ధి కాదు. ఇంతకుముందు అభివృద్ధి చెందడం అంటే ఏంటి ఉత్తరాంధ్ర అనే విషయం మీద కృష్ణా కమిషను, శ్రీకృష్ణ కమిషను అనేక నివేదికలు ఇచ్చాయి ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించిన దాంట్లో. అందులో ఈరోజు ఉత్తరాంధ్రకు సంబంధించిన ఒక ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని, రాయలసీమకు కూడా ఒక ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని, ఆ బోర్డులు ఇక్కడ వ్యవసాయాధారిత పరిశ్రమలు ఏదైతే ఉన్నాయో, జీడి కానీ ఇట్లా సంబంధించిన కొబ్బరి కానీ ఇలాగ అనేక పరిశ్రమలు ఏదైతే ఉన్నాయో ఈ పరిశ్రమలు ఇక్కడ పెట్టాలని, తద్వారా సంబంధించిన మత్స్యకారులు కూడా ఎక్కువ ఉన్నారు, దీనికి సంబంధించిన గిడ్డంగులు కానీ ఇట్లాంటివి అనేక ఏర్పాటు చేయడం ద్వారా కమిషన్లు ఇచ్చిన నివేదికలు పక్కన పెట్టి అభివృద్ధి చేస్తామని చెప్పి పచ్చని పంట పొలాలు, ఎత్తైన కొండలు చూస్తే కనుక చేదు అనుభవాలు కళ్ళ ముందు ఇప్పటికే కనిపిస్తున్నాయి. దశాబ్దాల క్రితం సోంపేట, కాకరపల్లి ఉద్యమాల్లో 7 అమలయ్యారు పోలీస్ తోటాలపై. ఆ చేదు అనుభవాల్లో పాఠాలు నేర్చుకోకుండా మళ్ళీ పోరాటాలను పుట్టించే విధంగా తీసుకున్న ఈ నిర్ణయాలుగా ఈరోజు మళ్ళీ వెన్నెలవలస పరిసర ప్రాంతాల్లో ఇంకొక థర్మల్ వ్యతిరేక పోరాటం ఉద్యమం పురుడు పోసుకుంటే ఒక సంకేతాలు కనిపిస్తున్నాయా? తప్పనిసరిగా అండి. మన విజయం సాధిస్తామా లేదని తర్వాత సంగతి. అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడాలి, మాట్లాడాలి, ఉద్యమించాలి, మానవ నైజం. అది చరిత్ర, శ్రీకాకుళం చరిత్ర అందుకు సాక్ష్యం. ఎందుకంటే సోంపేట కానీ కాకరాపల్లి కానీ అదే చూసాయి. కాకరాపల్లి అయితే మొత్తం కూడా మాట్లాడారు, ఆల్రెడీ నిర్మాణం అయిపోయింది, చిమ్నీలు ఏర్పాటు అయిపోయింది, ఉత్పత్తి రేపో మాపో స్టార్ట్ చేయబోతున్నారు, ఇక మీరేం చేస్తారని ఎగతాళి చేశారు. ఆ ఎగతాళి చేసిన ఆ ప్రజల్ని వాళ్ళు ఎడతెరపులేని పోరాటం, నిరంతర పోరాటం విజయం సాధించే వరకు విభిన్న పద్ధతుల్లో వాళ్ళు చేసిన పోరాటం, ఆ పోరాటం అనేది విజయం సాధించాయి. ఆ రోజు కార్పొరేట్ శక్తి వీళ్ళందరూ వెనక్కి నెట్టాయి. కానీ ఈ రోజు ప్రభుత్వము
ప్రభుత్వం కూడా గిరిజనేతడే, ఈరోజు ప్రభుత్వము గిరిజనేతడే అని అనేక కోర్టు తీర్పులు ఉన్నాయి. ప్రజలకు సంబంధించి అభివృద్ధి చేయాలంటే ఏజెన్సీ ప్రాంతాల్లో కానీ ఏజెన్సీ ప్రాంతం దగ్గరలో అడవికి సంబంధించింది ఏర్పాటు చేయాలంటే అనేక రకాల అనుమతులు తీసుకోవాలి. ఎంత అన్యాయం కాకపోతే ఈరోజు ప్రభుత్వము నంబాల కేసులో ఒక ఎన్కౌంటర్ జరిగిన రోజు 1,20,000 చెట్లు కొట్టేయడం కోసం ఈరోజు పర్యావరణ శాఖ అనుమతి ఇచ్చేసి పెద్ద ఎత్తున ఎంఓఏలు చేసింది. ఎంత దుర్మార్గమైందండి. ఈ దేశం వాళ్ళు ఈరోజు దేశభక్తులా? ఈ దేశ సకల సంపదలు, ఈ దేశ గనులు, ఈ దేశంలో ఉన్న భూములు, ఈ దేశంలో ఉన్న అడవులు, ఈ దేశంలో ఉన్న సముద్రాలు, ఈ దేశంలో ఉన్న ఆకాశం ఈ దేశ ప్రజలకే చెందాలనుకున్న వాళ్ళ దేశభక్తులా? ఈ దేశంలో ఉన్న గనుల్ని తవ్వుకొని ఈరోజు ఉన్న అడవులు అమ్ముకొని ఈరోజు బాక్సైడ్ సంబంధించిన అంటే ఉండబట్టే వాటర్ రిసోర్స్ సెంటర్ ఇక్కడ ఈరోజు వంశధార, నాగావళి, జంజావతి, రైవాడ అనేక సంబంధించిన జీవనదులకు పుట్టుక ఈరోజు ఈస్టర్న్ ఘాట్స్ అలాంటి తూర్పు కనుమల్లో ఉన్న ఈ భూములన్నీ ఈరోజు మొత్తం కూడా బాక్సైడ్ ఖనిజాలు పడావుగా పడిందని చెప్పేసి మాట్లాడటం అనేది ఈ విషయాలన్నీ పాలకులకి తెలియక కళ్ళుండి గుడ్డివార్లు వ్యవహరిస్తున్నారా, లేకపోతే ఇక్కడున్న ప్రజలు వారిని అడగరు అన్నట్టు ఒక ధీమాగా భావించరు? ప్రజలు చైతన్యవంతులు కాకపోతే చైతన్యవంతులు చేయాల్సింది దాని యొక్క పర్యవసానాలు ఒక ప్రాజెక్టు కానీ పరిశ్రమ చెప్పాల్సిన ప్రభుత్వమే. కానీ ప్రజల చైతన్యవంతులయ్యారు. ఇక్కడ అన్యాయం ఏంటంటే ప్రజల చైతన్యవంతులయ్యారు. ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నారు. ఇందాక స్టేజీ మీద ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు చెప్తున్న ఈరోజు చేసుకోవాల్సిన అభివృద్ధి మా కోసం కాదు, మీరు కార్పొరేటివ్ శక్తుల కోసం చేస్తున్నారు. ఈరోజు ప్రభుత్వం జెన్కో అని చెప్పి చేస్తున్నారు. మాకు జెన్కో కాదు, ఇవన్నీ సమీకరించి మా దగ్గర భూమిని సమీకరించి మా ఈ భూమిని పెట్టి మీరు మొత్తం కూడా పరిశ్రమలంతా డెవలప్ చేసి పెట్టుబడిదారులు ఇవ్వడానికి చేస్తున్నారు. మమ్మల్ని అందరూ కూడా ఇప్పుడున్న దశ దగ్గర నుంచి ఇంకా కింద తోసేస్తారు. ఇది మాది అభివృద్ధి కాదని చెప్పేసి వాళ్ళంతా చక్కగా చెప్పారు. ప్రజలు చైతన్యవంతులై తమ జరుగుతుంది అభివృద్ధి కాదు, ప్రజలు కేంద్రంగా అభివృద్ధి చేయండి, ఇది విధ్వంసం అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతుంటే పెడచెవును పెట్టి ప్రభుత్వం కాదు కాదు మిమ్మల్ని మేము అభివృద్ధి చేస్తామని చెప్పేసి మాట్లాడుతుంటే చెప్తే ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. ఎందుకంటే వాళ్ళ జీవన విధానం వాళ్ళ కార్పొరేట్ శక్తులకు సంబంధించిన దాంట్లో చేస్తుంది. అవినీతిపరమైన వాళ్ళ యొక్క చరిత్ర ఇవన్నీ కూడా ప్రజల కోసం నిలబడ్డాము, ప్రజల కోసం అభివృద్ధి అంటే కూడా నమ్మే పరిస్థితులు లేరు. ఆదివాసులకు వచ్చిన ఈ కష్టంపై బాసటగా నిలిచేందుకు వచ్చిన మీకు ఈరోజు ఇక్కడ పరిణామాలన్నీ చూశారు, క్షేత్రస్థాయిలో పరిశీలించారు, వారి గోడు కూడా విన్నారు. ప్రభుత్వాలకి ఏమి హితవు చెప్పగలరు? ప్రజలు వీళ్ళేం చేస్తారులే, వీళ్ళేం చేయగలరులే, వీళ్ళు ఆదివాసీలు లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఆదివాసీల ఉద్యమ చరిత్ర తెలియకపోవడమే, ఆదివాసీలు రైతాంగ ఉద్యమాల చరిత్ర తెలియకపోవడమే. దాదాపు 3 వ్యవసాయ చట్టాలు ఉత్పత్తి పంపిణీ నిల్వకు సంబంధించింది కార్పొరేట్ అనుకూల చట్టాలు చేసి ఇది రైతు చట్టాలు నమ్మింపడానికి ప్రయత్నం చేసినప్పుడు పెద్ద ఎత్తున పోరాటం చేసి సంవత్సర కాలం 950 మంది చనిపోయి వాళ్ళ యొక్క కాలే కడుపుల్ని మండే గుండెల్ని పోరాట జెండా ఎగరేసి ఢిల్లీని చుట్టుముట్టి ఆ చట్టాన్ని ఎన్నికల చరిత్ర పోరాట చరిత్ర రైతాంగానికి ఉన్నది. అదేవిధంగా ఆదివాసీలు కొమరం మీ దగ్గర నుంచి ఈనాడేంది బ్రిటిష్ నాటి నుంచి కూడా అడవుల మీద హక్కు కోసం పోరాడిన చరిత్ర ఆదివాసీలకు ఉన్నది. ఈనాడు మొదలుపెట్టింది కాదు, మనం నేర్పింది కాదు. మూలవాసులు ఆదివాసులు ఆ ఆదివాసుల యొక్క చరిత్ర తెలుసుకోవడం అర్ధరహితమైనది, చైతన్యరహితమైనది, చరిత్ర తెలియని వాడు మాట్లాడే మాట. అలాంటి పోరాటం మేమే నేర్పితే రాదు, మేము వాళ్ళ నుంచి నేర్చుకోవాలి. మూలవాసుల నుంచి మేము వాళ్ళ చూస్తే నేర్చుకున్నాం. ఈ రోజు శ్రీకాకుళం సాయుధ గిరిజన రైతాంగ పోరాటం, ఆనాడు కొమరం మేము సంబంధించిన పోరాటం, ఆనాడు సంబంధించిన బిర్సా ముండా కొమరం మేము అనేక సంబంధించిన పోరాటాల చరిత్ర వాళ్ళకు ఉన్నది. వాళ్ళ పోరాట చరిత్రనే అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడాలి, న్యాయం కోసం నిలబడాలి. అదే మనిషికి జీవించడం అంటే ఏంటో, జీవించడం అంటే తెలియజేయడం కోసం మరణించడం అనేది వాళ్ళ ద్వారా నేర్చుకున్నాం. కాబట్టి కనుక ప్రస్తుతం మాత్రం ఏదైతే భూమి కోసం భుక్తి కోసం పోరాటాల పురిటికట్టుగా చెప్పుకునే చిక్కోలు జిల్లాలో ధర్మల్ వ్యతిరేకం కోసం ఈరోజు ఉద్యమాలు పుట్టుకొచ్చినటువంటి పరంపరలో 2 చేదు అనుభవాలు కళ్ళ ముందు చూసాం. 7 అమరులైన మళ్ళీ ఇక్కడ ఎన్ని ప్రాణ త్యాగాలు ఈ క్రిటికల్ ధర్మల్ కట్టకుండా అడ్డుకునేందుకు వాళ్ళు బలి కావాల్సింది. ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, అమిత్ షా గారు చెప్పారు, హోమ్ మినిస్టర్ గారు ఏమని, ఈరోజు మా కార్పొరేట్ సోకాల్డ్ కార్పొరేట్ యొక్క అభివృద్ధి లేదా మేము చెప్తున్న అభివృద్ధి కోసం అడ్డొచ్చిన చెట్టునైనా మనిషినైనా తీసేస్తామని చెప్తున్నారు. అందుకే కగారు సంబంధించిన దాంట్లో ఈరోజు నరహంతక దాడులు చేస్తున్నారు. ఆ నరహంతక దాడులు ఈరోజు మైదాన ప్రాంతాలు కూడా ఎక్స్టెండ్ అయినాయి. అడవి ప్రాంతాలకి అడవిలో సంబంధించి ఎవరో వ్యతిరేకిస్తారు, అభివృద్ధి చేస్తారని చెప్పి ఇప్పుడు దాకా నమ్మబలికారు. అక్కడ నుంచి ఎక్స్టెన్షన్ ఈరోజు మైదాన ప్రాంతాలకు వచ్చింది. ఇక్కడ ప్రాంత ప్రజానీకానికి సంబంధించి వచ్చింది. వాళ్ళు చూపిస్తున్నారు మా అభివృద్ధి రుచి ఏంటనేది. ప్రజలు చూపించాలి మా యొక్క పోరాట సంగీత శక్తి ఏంటో. పచ్చని పొలాలు రేపు రక్త మడుగుడులతో తడిసి ముద్దయ్యే పరిణామాలు కళ్ళ ముందే కనిపిస్తున్నాయంటే తప్పకుండా. ఎందుకంటే మనం చెప్తే రాదు. ఇప్పుడు వాళ్ళు నీళ్ళన్నీ కాలుష్యం చేసి మేము అనుకున్నామా ఇంతకుముందు వాటర్ బాటిల్లో నీళ్లు తాగుతామని అనుకోలేదు ఎవరు. కానీ ఈరోజు వాటర్ బాటిల్లో నీళ్లు మనం తాగే వాటర్ బాటిల్ 20 రూపాయలు, వాళ్ళు తాగే వాటర్ బాటిల్ 150 రూపాయలు. ఎందుకంటే దాంట్లో ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి, వాళ్ళు తాగగలుగుతారు. రేపు నీరంతా పోయిన తర్వాత బాటిల్స్లో నీళ్ళు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఉద్దానానికి ఈరోజు కిడ్నీ వ్యాధులతో. రేపు వీళ్ళు కనుక ఇదంతా కూడా యాష్ ప్లాంట్లో మొత్తం కాలుష్యం అయిపోయిన తర్వాత మనం మొత్తం కూడా అట్లాంటి నీళ్లు కూడా మనకి దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా గాలి అందరూ వాళ్ళు పీల్చుకుని ఇదే గాలి
అనొచ్చు, కానీ ఆ గాలి వాటర్ ప్యూరిఫైర్స్ వాడతారు. వాళ్ళు వాటర్ ప్యూరిఫైర్స్ వాళ్ళు సిలిండర్లు పెట్టుకుంటారు. వాళ్ళు మంచి గాలి వాళ్ళకి ఆక్సిజన్ వస్తుంది. మనకెవరు ఇస్తారు? మనకెవరు ఆక్సిజన్ సిలిండర్లు వెనక వీపీని మోస్తారు? మనకి ఎక్కడెక్కడ మంచి నుంచి గాలి వస్తుంది. కాబట్టి ఈరోజు తాగే మంచినీటిని, పీల్చే గాలిని మనం ఈరోజు మొత్తం కూడా పచ్చడి పర్యావరణాన్ని విధ్వంసం చేసి అభివృద్ధిని నమ్మమంటున్నారు. ఆ సోకాళ్ళ అభివృద్ధి యొక్క అసలు రూపం తెలిసిన ప్రజలు ఈరోజు తిరుగుబట్టం తప్ప మరో గత్యంతరం ఉండదు. జీవించడం కోసం జరుగుతున్న పోరాటము ఏదో పోరాటం అనేది ఏదో దేనికోసం మరో ఆదర్శాల కోసం రాదు, అవసరాల కోసం వస్తుంది. కాబట్టి ఇది అవసరం కోసం వచ్చిన ఉద్యమం. ఈ అవసరం కోసం ఉద్యమం యొక్క డిమాండ్ని ప్రభుత్వం గుర్తించాలి. లేదంటే వాళ్ళ ఆగ్రహాన్ని చవి చూడాల్సి వస్తుంది. గతంలో కూడా చవి చూసింది, ఇప్పుడు చవి చూసింది. మూల్యం ఏంటంటే ప్రభుత్వము ఈరోజు దాన్ని గుర్తించడం లేదు. తగిన మూల్యం అది కూడా చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పేసి మేము ప్రజా సంఘాలుగా మేము తెలియజేస్తున్నాం. చూస్తే కనుక ప్రస్తుతం మాత్రం వెన్నెలవలస పరిసర ప్రాంతాల్లో మరో థర్మల్ పవర్ ప్రాజెక్టు వ్యతిరేక ఉద్యమం పురుడు పోసుకున్నటువంటి పరిణామాలు ఈ తొలి బహిరంగ సభ ద్వారా మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సంకేతం ఈరోజు వారికి చూపించడం జరిగింది. 6 నెలలుగా అలుపెరగని పోరాటం చేస్తున్నా కూడాను ఒక్క అడుగు కూడా వెనక్కి వేయకుండా భూసేకరణ పేరుతో ఈరోజు సర్వేలు నిర్వహిస్తున్న పరిస్థితిని గమనించినటువంటి ఈ పరిసర ప్రాంతం ప్రజలందరూ కూడాను భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు మాత్రం అన్ని ప్రజా సంఘాలు కూడాను వారికి బాసటగా నిలిచాయి. మరో సోంపేట, కాకరాపల్లి ఉద్యమాలు లాగానే ఇక్కడ మళ్ళొక పోరాట ఉద్యమం పుట్టేందుకు పురుడు పోసుకుంటున్నటువంటి సంకేతాలు కనిపిస్తున్న నేపథ్యంలో మరి ఎంతమంది ప్రాణ త్యాగాలు ఈ థర్మల్ పవర్ ప్రాజెక్టు నిర్మాణం ప్రతిపాదన అడ్డుకుంటుందా, లేకపోతే వీరి తాలూకు ఉనికిని కాపాడుకునేందుకు వీరు చేస్తున్న ఈ ప్రయత్నంలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పునరాలోచించుకొని ఏదైతే ఆ పరంపరకు యూటర్న్ తీసుకుంటుందా లేదా అన్న విషయం వేచి చూడాల్సిందే. వెన్నెలవలస సమీపం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.